వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో ఊర్లో పేరున ప్రతి వాడలో ప్రతి వీధిలో ఎన్నో రకరకాల విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. మరి ఆ గణనాథుడు పలు రూపాల్లో మనకు దర్శనమిస్తూ కనువిందు చేస్తూ ఉంటాడు. నిజామాబాద్ నగరంలో పలు కాలనీల్లో విభిన్న ఆకృతుల్లో గణనాథులు పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా గమనిస్తే వర్ణి చౌరస్తా, కిల్లా రోడ్డు, మమ్మాదేవి నగర్, బురుడు గలీలో కాలనీలో 1100 గుమ్మడికాయలతో వినాయకుడు అత్యద్భుతంగా కనువిందు చేస్తున్నాడు. వినాయకుడి మరో రూపం చెట్టు తొడమెళ్లతో వినాయకుడు, అదేవిధంగా 1800 గణపతి ఇతడి విగ్రహాలతో వినాయక ప్రతిమలు రూపొందించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే విధంగా పియూపీకి బదులు మట్టి గణపతులు ప్రతిష్ఠించాలనే ఆలోచనలతో వినాయకుని ప్రతిమలను ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. అలాగే భక్తులు కూడా తండోపతండాలుగా ఈ ప్రాంతానికి విచ్చేస్తూ వినాయకుని చూసేందుకు పోటీ పడుతున్నారు. పట్టణవాసులు, జిల్లా వాసులు కూడా పెద్ద ఎత్తున గణపతి దర్శనానికి తరలి వస్తున్నారు. శ్రీ భక్త హిందూ యూత్ 33వ వార్షికోత్సవ సందర్భంగా వర్ణి చౌరస్తా మీద మన 1100 గుమ్మడికాయలతో వినాయకుడిని ప్రతిష్టాపించడం జరిగింది. గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి వినాయకుడిని కూర్చోబెట్టడం జరుగుతుందండి. గరకతో కానీ, కొబ్బరికాయలతో కానీ, రుద్రాక్షలతోనూ కానీ, గంటలు, గజ్జెలు, పైనాపిల్స్, మళ్ళీ కరోనా టైంలో మిరియాలు, అల్లము మరియు ఇంకా ఇలా వెరైటీ గణపతులు మేము ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుందండి. ప్రజల నుంచి బాగా స్పందన వస్తుంది. మన కలకత్తా నుంచి కళాకారులు వచ్చినండి. దగ్గర ఒక 30 రోజులు శ్రమించి వినాయకుడిని తయారు చేయడం జరిగింది. గుమ్మడికాయలు హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్లో తీసుకురావడం జరిగింది. రైజింగ్ స్టార్ యూత్ గణేష్ మండలి వద్ద గత 15 ఏళ్ళుగా మేము గణేష్ విగ్రహాన్ని పెడుతున్నాము. గత 5 ఏళ్ళుగా మేము ఒక వినూత్నమైన డిఫరెంట్ గణేష్లని మేము ఇక్కడ పెడుతున్నాము. ఒక వెట్టివేరు గణపతి, మసాలా గణపతి, మళ్ళీ లాస్ట్ టైం పోకల్ గణపతి, అలాగే ఈసారి మేము శ్రీశక్తి గణపతి, వినాయకుని శ్రీ రూపమైన వినాయకి అవతారంలో ఈసారి విగ్రహాన్ని మేము ఇక్కడ పెట్టాము. ఒకనప్పుడు పరమేశ్వరుడు అంధకాసుడైన రాక్షసుడిని వధించడానికి వెళ్ళినప్పుడు అంధకాసుడికి ఒక వినూత్నమైన వరం ఉంది. అదేమిటంటే రక్తపు బొట్టు తన నేల మీద ఎన్ని పడతాయో అన్ని అంధకాసుడు ఉద్భవిస్తారు. సో అలాంటి సమయంలో ప్రతి ఒక్క దేవతల నుంచి శ్రీశక్తి రూపం అనేది వెలుగులోకి వచ్చింది. అలా వెలుగులోకి వచ్చిన వినాయకుడి నుంచి వెలుగులోకి వచ్చిన శ్రీశక్తి రూపమే ఈ వినాయకి. సో మేము ఈసారి ఇలాంటిది ఎందుకు తీసుకున్నామంటే మన పురాణాలు కూడా అందరికీ తెలియాలి. శ్రీశక్తి రూపం అనేది సగంకి పైగా తెలియదని మేము పెట్టిన తర్వాత తెలిసింది. మాకు వచ్చి అడగడం, అందరూ విజిట్ చేస్తున్నప్పుడు ఒకరొకరు అడగడంతో మాకు తెలిసింది సగంకి పైగా మందికి వినాయకుని ఒక రూపం ఉంది, శ్రీశక్తి రూపం ఉందని తెలియదని తెలిసింది మాకు. సో పురాణాలు కూడా మన అందరికీ తెలియాలి, అది మన హక్కు, మన ధర్మం. కాబట్టి అలాగే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, స్త్రీల పైన జరుగుతున్న సంఘటనలు కూడా మనము కఠినంగా దాన్ని నివారించాలి. అది మన బాధ్యత, అందరి హక్కు, అందరి బాధ్యత కూడా. క్రేజీ బాస్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా వినూత్నమైన ఈకో ఫ్రెండ్లీ గణపతులను ప్రతిష్ఠించడం జరుగుతుంది. మా యూత్ ఆధ్వర్యంలో ఇది 7వ సంవత్సరము. మొదటి సంవత్సరం యాపిల్స్తో తయారు చేయడం జరిగింది, 2వ సంవత్సరం కుడకలతో, 3వ సంవత్సరం కషాయంలో వాడే వస్తువులు కరోనా టైంలో,
తయారు చేయడం జరిగింది. 4వ సంవత్సరం బియ్యము, రాగులు వాటితో తయారు చేయడం జరిగింది. 5వ సంవత్సరం గవ్వలు, 6వ సంవత్సరం గత సంవత్సరం ఎక్వేరియం రాళ్ళతో తయారు చేయడం జరిగింది. ఈ విధంగా నిజామాబాద్ ఇందూర్ ప్రజలకి ఒక ఆలోచన కలగాలి, ఒక వినూత్న రీతిలో మట్టి గణపతులనే పూజించాలనే ఉద్దేశంతో ఇట్లా ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 1800 ఇత్తడి విగ్రహాలతో వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క వినాయకులని నిమజ్జనం తర్వాత ఎవరికైతే భక్తులకు కావాల్సిన వారు వాళ్ళ పేరు నమోదు చేసుకొని పేరు రాయిస్తే వాళ్ళకు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది బాసర్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి మేము గణేష్ నిర్మిస్తున్నాం, మా నాన్న వాళ్ళ తరం నుంచి. ఇప్పుడు మేము గత 5 సంవత్సరాల నుంచి డిఫరెంట్ గణేష్లను నిర్మిస్తున్నాం. 2019లో మేము డ్రై ఫ్రూట్స్ గణేష్ని నిర్మించినాం. 2020లో కరోనా వల్ల ఏం పెట్టలేకపోయినాం, చిన్నగా పెట్టిన పూజలు చేయించుకున్నాం. 2021లో నవధాన్యాల గణేష్ పెట్టినాం. 22లోనేమో చాక్లెట్ గణేష్ పెట్టి చేసుకున్నాం. 24లో సిల్వర్ గణేష్ నిర్మించుకున్నాం. 2024లో ఆక్సిజన్ గణేష్ని నిర్మించుకున్నాం. ఇది వచ్చేసి మేము నాగ్పూర్లో తయారు చేయించినాము. 1,50,000 అయినాయి దీనికి వచ్చేసి. ఇది ఆక్సిజన్ కల్తీ కాకుండా మనకు ఆక్సిజన్ పర్యవేక్షణ గురించి మేము ఈ గణేష్ని నిర్మించుకోవడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.